ఏలూరులో ఎగ్జిబిషన్ పెట్టేశారండోయ్. మరి పెట్టారంటే వెళ్ళి చూసి రావాలి కదా. మా పిల్లోడైతే అసలు ఆగడు. చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా వెళ్ళి ఏలూరు ఎగ్జిబిషన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చామండి. అడ్రస్ వచ్చేసేపటికి కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతామండి. అండ్ లో లండన్ లో ఉన్నట్టు లుక్ వైజ్ స్టార్టింగ్ అయితే డిజైనింగ్ చాలా బాగుంది. ఈచ్ వన్ వచ్చి 80 రూపీస్ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ఎంట్రీ చార్జెస్. అండ్ మా బుడ్డోడు చూసారా, ఏదో ఫారిన్ కి వెళ్తున్న వాళ్ళగా చక్కగా రెడీ అయ్యాడు. ఫెస్టివల్ అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా అని మేము కూడా ఎంజాయ్ చేద్దామని పిల్లోడితో పాటు వెళ్ళాం. ఇంకా లోపలికి వెళ్ళినగానే అవన్నీ చూస్తే అండి ఉన్నాయి, మరి ఫొటోస్ దిగేయాలనిపించిందండి. వెంటనే అందరం మేము ఫొటోస్ అయితే దిగేసాం. ఇప్పుడు ఎగ్జిబిషన్ అనగానే అన్ని ఉంటాయి కదా, సో అలాగా జ్యువెలరీ ఐటమ్స్, టాయ్స్ అన్ని స్టాల్స్ అయితే బాగా పెట్టారు. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, గేమ్స్ కూడా చాలా బాగా పెట్టారు. అన్ని గేమ్స్ ఆడతానని మా వివేక్ అయితే చాలా పేచీ పెట్టాడు, చాలా మారాలు అయితే చేశాడు. వాడు చిన్న పిల్లోడు కాబట్టి ఎగ్జిబిషన్ అన్న తర్వాత పిల్లలు ఆగరు. మా వివేక్ గారిని కొన్ని గేమ్స్ అయితే ఆడిపించాము. వాడు ఆ గేమ్స్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేస్తున్నా చూసి మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ ఎగ్జిబిషన్ లుక్ వైజ్ కానీ ఇదంతా చాలా బాగుంది. మీరు కూడా ఏలూరు సరౌండింగ్ లో ఉంటే కనుక పిల్లలతో వచ్చి బాగా ఎంజాయ్ చేయాలంటే చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ బాగుంది. ఒక్కో గేమ్కి 50 రూపీస్ అండ్ 60 రూపీస్ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఓన్లీ ఒక 5 మినిట్స్ వరకే పిల్లలకి ఆడడానికి ఉంటుంది. సో అలా బాబు కూడా ఆడుతున్నాడు కదా, కొంచెం బోరింగ్గా ఉందని జీడిపప్పు మిక్స్చర్ అయితే తీసుకున్నాం. ఏదో కొత్తగా ట్రై చేసాం అనమాట, బాగానే ఉంది. ఒక గేమ్తోనే ఆగుతారా పిల్లలు? ఆగరు. ఇక్కడ ఏదో వాటర్ బోట్ ఏదో ఉంది అని అది కూడా ఆడతానన్నాడని అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయన దింపుతుంటే నేను రాను ఇంకా ఆడతాను అని పేచీలు పెడుతున్నాడు. అండ్ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ చాట్, గోబీ మంచూరియా, బొంబాయి స్పెషల్స్ అనమాట. సో అవన్నీ పెట్టారు. మేమైతే ఇక్కడ ఒక చాట్ అండ్ గోబీ మంచూరియా అయితే తీసుకున్నాము. 2 అంటే 2 వరస్టే. చాట్ అయితే అస్సలు బాగోలేదు. గోబీ మంచూరియా కొంచెం ఏదో పర్వాలేదు తినగలం అన్నట్టు టేస్ట్ ఉంది. సో 2 తీసుకున్నాం. తప్పదు అని ఆ 2 కొంచెం అలా తినేసి అవుట్ సైడ్ వచ్చేస్తుంటే, లేదు నేను ఇంకా ఇంటికి రాను, ఇంకొంచెం ఆడతానని మా వివేక్ సాయి అల్లరి చేశాడు. వాడు రాను ఏడుస్తూ కూర్చుంటే మనం చూడలేము, ఏడుస్తున్నాడు కదా అని ఇంకో గేమ్ అయితే ఆడిపించాము. అది పిల్లలు చాలా మంది ఉంటారు కదా, చక్కగా దూరేస్తూ ఎక్కుతూ గంతులేస్తూ అది చాలా స్ట్రైన్ అయిపోతారు పిల్లలు. ఫోన్లో ఎప్పుడుకో ఒకసారి ఎగ్జిబిషన్ తీసుకుని వస్తాం కదా, ఎక్కువసేపు ఆడుకుంటాడు అని వివేక్ సాయిని అలా ఫ్రీగా వదిలేస్తాం. వాడి గేమ్ అయితే ఆడుకున్నాడు.
ఆ తర్వాత వాడు ఆడేసి వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు, నాకు ఐస్ కావాలి అది ఇది అని. ఇక్కడ కోలా ఐస్ ఏదో ఉంటుంది కదా, కలర్స్ వేసి, టేస్ట్ కూడా చేయలేదు. వాడు ఏడుస్తున్నాడు కావాలి అన్నట్టని వాడికి అన్ని కలర్స్ వేయించి ఒక ఐస్ కోలా అయితే తీసుకున్నాం అనమాట. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఆయన ఎలా చేస్తున్నారు అనేది కూడా కొంచెం మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ హెల్త్ ఏం అంత మంచిది కాదు, ఎందుకంటే అవన్నీ ఫుడ్ కలర్స్ అవి వేసేసి ఇచ్చేస్తారు. ఏదో మనకి చూస్తానికి బాగుంది, టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది అని మనం తీసుకుని తినేస్తాం, కానీ ఎక్కువ తినడం మంచిది కాదు హెల్త్ కి. బయటకు వచ్చాం కదా తినాలి అని కొంచెం టేస్ట్ చూస్తాం. సో అలాగా మేము ఒక 2 అవర్స్లో ఫుల్ ఎంజాయ్ చేసి అవుట్ సైడ్ వస్తుంటే వీడు కార్ చూసాడు. కార్ డ్రైవింగ్ చేస్తాను, అందరూ ఆడుతున్నారు, నేను కూడా ఆడతాను అని మారాలు చేస్తుంటే ఇంకేం చేయలేం కదా, అన్నీ అయిపోయినాయి, అదొకటే కదా ఉండేది, ఫోన్లే సరదా పడుతున్నాడు కదా అని అది కూడా ఆడిపించాం. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో ఈరోజు ఈ ఏలూరు ఎగ్జిబిషన్కి వచ్చి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎంజాయ్ చేయించుతూ వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.